హెచ్చరించారు వంశీ. థ్యాంక్ యూ స్వామి. ఇక బంగారం వెండి ధరలు రోజు రోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి. సామాన్యులు బంగారం కొనాలంటే అది కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుంది. అటు బంగారం వెనుకే వెండి కూడా పరుగులు తీస్తుంది. కేజీ వెండి ధర 2,45,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,250కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 ఎగబాకి 1,27,650కి చేరుకుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బంగారం వెండి ధరలు రోజు రోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అంతరంత దూరంలో పసిడి వెళ్లి కూర్చుంటోంది. బంగారం కొనాలంటేనే సామాన్యుడు కళ అని అనుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుంది. అటు బంగారం వెనుకే వెండి కూడా తానేమీ తక్కువ కాదంటూ పరుగులు తీస్తోంది. కేజీ వెండి ధర 2,45,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 300 ఎగబాకి 1,27,650కి చేరిన పరిస్థితి. ఇక పెరుగుతున్న బంగారం ధరలకు సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ లో. శ్రీరామచంద్రమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మొత్తంగా ఓ వైపు పసిడి పరుగులు తీస్తుంటే తానేమీ తక్కువ కాదంటూ వెండి కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి. ఇక సామాన్యుడు బంగారం వెండిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ పెరుగుదల ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇండియాకి అమెరికాకి టారిఫ్ అగ్రిమెంట్ అవ్వనంత వరకు ఈ బంగారం ధర కంటిన్యూగా పెరుగుతుందండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా కూడా 4,400 దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి మరి ఇండియాకి ఇంకా టారిఫ్లు అవ్వట్లేదు. అలాగే ఒకవైపు రూపాయి పతనం అయితే జరుగుతుంది, ఒకవైపు ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. సో అంతర్జాతీయంగా మొత్తం అంత అన్సర్టనిటీ ఉంది. అలాగే యుఎస్కి విపరీతమైన డెట్ ఉంది. ఏ పరిస్థితి ఎటు చూసినా కానీ అందరూ కూడా సేఫ్ బెట్ కింద బంగారాన్ని, గోల్డ్ని అలాగే సిల్వర్ని కొంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో నాన్ స్టాప్ గా ర్యాలీ అయితే డైలీ 1,000 రూపాయలు, 2,000 పాయింట్లు, 2,000 రూపాయలు, 3,000 అలా గోల్డ్ వెళ్తుంటే సిల్వర్ వచ్చి 5,000, 6,000 అలా వెళ్తుంది. 2,45,000 సిల్వర్ రావటం అనేది మనం చాలా హై రేట్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడ సిల్వర్కి ఏంటంటే డిమాండ్ తగ్గింది, అదే అక్కడ డిమాండ్ పెరిగింది, సప్లై లేదు, దానివల్ల సిల్వర్ అయితే పైకి వెళ్తుంది. అలాగే గోల్డ్ పరిస్థితి తీసుకుంటే ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ, ఉక్రెయిన్ వార్ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దానివల్ల ఏమవుతుందంటే పీస్ టాక్స్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అందుకని కంప్లీట్ గా గోల్డ్ కూడా పైకి వెళ్తుంది. ఇంకా పెరుగుదల నమోదయ్యి. శ్రీరామచంద్రమూర్తి గారు, పెద్ద పెద్ద బ్యాంకులు బంగారాన్ని కొంటున్నాయన్న వార్తలు వింటున్న సామాన్యుడు ఏం చేస్తున్నాడు అంటే, సో చాలా మంది ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెడతా ఉంటారు. సో ఇప్పుడు కొత్త కొత్త యాప్లు వస్తున్నాయి. 10 రూపాయల నుంచి 100 రూపాయలు, 200, 500 రోజుకి ఎంతో కొంత పెట్టుబడి పెట్టచ్చు, అది గోల్డ్లో, వెండిలో పెట్టచ్చు అంటూ అరచేతిలో ఉన్న మొబైల్లోనే రకరకాల ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వస్తున్న పరిస్థితి. ఏంటి మరి వీళ్ళందరూ పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరమేనంటారా? సో ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్, వెండి ధరలను చూసి అందరూ కూడా ఆ వైపు పెట్టుబడులు పెడుతున్న పరిస్థితి. ఇది శ్రేయస్కరమేనా ఏంటి, ఏం చెప్తారు? ఇది శ్రేయస్కరం కాదండి. ఆర్బిఐ ఎవరైతే మార్గదర్శకాలు రిలీజ్ చేసి అటువంటి యాప్స్ లోనే పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా చాలా పుట్టగొడుగుల్లాగా వస్తుంటే మా యాప్ లో పెట్టండి, మా యాప్ లో పెట్టండి అని. యాప్ లో పెట్టడం శ్రేయస్కరం కాదు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని గవర్నమెంట్, ఆర్బిఐ ఏదైతే సబ్స్క్రైబ్ చేసిందో, ఇష్యూ చేసిందో అలాంటి యాప్స్ లోనే పెట్టండి. ఎందుకంటే చాలా వరకు మోసపోతాము ఇలాంటి విషయాల్లో. మనం నాలెడ్జ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే. సో ఇప్పుడు 100 రూపాయలకి, 200 రూపాయలకి ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని మెయిన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. యాప్లో ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేసిన యాప్స్ ఏంటి అనేది మీరు గూగుల్లో కొడితే వస్తాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి, దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది తెలియని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బంగారం బాగా పెరుగుతుంది కాబట్టి నేను కూడా పెట్టేయాలి అనే అవగాహనతో ఉంటారు. కానీ రైట్ వేలో ఎంటర్ అవ్వండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, టెన్షన్ లేదు. కాకపోతే ఇన్వెస్ట్ చేసే ముందు కూడా మీ అందరం చెప్పేది ఏంటంటే మళ్ళీ డౌన్ అయినా కానీ హోల్డ్ చేయాలి. ఇది ఒక 1 yearకి పర్వాలేదు అనుకున్న ఫ్రీ అమౌంటే పెట్టుకోండి. కాబట్టి యాప్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి సార్. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి కూడా మొదలైపోతుంది. అంటే మార్చిలో, ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉంటే ఇప్పటి నుంచే బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది చూస్తుంటారు. బంగారం అనేది కంపల్సరీ మెయిన్ థింగ్ కాబట్టి, సో అప్పటి వరకు వెయిట్ చేసి కొనటం బెటర్ అంటారా? ఇప్పుడు ఎంత ధరలు పెరిగినా ఇప్పుడే కొనుక్కోవడం శ్రేయస్కరం అంటారా? ఒక సందిగ్ధంలో చాలా మంది మహిళలు ఉన్న పరిస్థితి సార్, ఏం చెప్తారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు?
మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా తగ్గుతుందేమో అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. కాబట్టి నేనేమంటానంటే ఒక 50% అయినా ఇక్కడ కొనుక్కోవటమే బెటర్ అంటున్నా. ఎందుకంటే అక్కడ డిమాండ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ రేట్లో ఎవరు కొనట్లేదు కాబట్టి కొంచెం డిమాండ్ తక్కువ ఉన్న టైంలోనే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ గోల్డ్ బాగా తగ్గినా కూడా ఒక 5,000 తప్ప ఎక్కువ తగ్గే ఛాన్సెస్ కనపడట్లేదు. మళ్ళీ లాస్ట్ టైం బాగా ఫాల్ అయినప్పుడు 1,17,000 18,000కి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 1,35,000 40 దాకా వెళ్ళిపోయింది కాబట్టి మహా వచ్చిన ఒక 25 30 మధ్యలోనే రావచ్చు అప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. 1,50,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే సిల్వర్ కూడా కళ్ళ ముందు బాగా పెరిగిపోతుంది కాబట్టి కొంత తొందర పడటమే బెటరు. కాకపోతే ఒక 50% అలా ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అంటున్నాను. శ్రీరామ్ ఎందుకంటే చంద్రమూర్తి గారు, గోల్డ్ ఈ మధ్య గోల్డ్ బాండ్స్ ఎక్కువగా వింటూ ఉన్నాము. సో ఆర్నమెంట్ సైడ్ వెళ్ళటం బెటర్ అంటారా, గోల్డ్ బాండ్స్ తీసుకోవటం బెటర్ అంటారా? ఏంటి అసలు ఈ గోల్డ్ బాండ్స్ ట్రెండ్? ఆర్నమెంట్స్ ఏంటంటే సార్ జనరల్ గా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మన ఇళ్లలో ఒకసారి ఆర్నమెంట్ కొంటే దాన్ని జనరల్ గా అమ్మటానికి అవ్వదు. యా. గోల్డ్ బాండ్స్ ఏంటంటే క్యాష్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్ చేసుకొని గోల్డ్ బాండ్స్ అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ కాయిన్స్ అవ్వచ్చు, గోల్డ్ బిస్కెట్ అవ్వచ్చు, అలాగే గోల్డ్ ఈటీఎఫ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం ఏంటి క్యాష్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను 1,20,000లో కొన్నాను, రేపు 1,50,000 అయింది. ఆ మనీ బెనిఫిట్ ప్రాఫిట్ ని బెనిఫిట్ చేసుకోవాలంటే 24లో కానీ లేకపోతే డిజిటల్ కానీ వీటిల్లో వెళ్ళాలి. ఓన్లీ నాకు ఆర్నమెంట్స్ కనుక ఇచ్చామంటే ఆర్నమెంట్స్ది అటు మీరు మార్చినా కూడా వాళ్ళు తరుగు ఇవన్నీ తీస్తారు కాబట్టి అటు ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోరు. ప్లస్ మనం అమ్ముదామన్నా షాప్ వాడు కూడా మనకి తరుగని ఇవన్నీ ఎక్కువ తీసే అవకాశం ఉంది. ఎక్కువ గోల్డ్ ఎవరు కాబట్టి క్యాష్ కన్వర్షన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అంటే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి బెనిఫిట్ పొందుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో కాయిన్స్ లో యా, తీసుకోండి లేదా గోల్డ్ బిస్కెట్ తీసుకోండి. యా, రైట్ సార్, రైట్ లేకపోతే సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు విశ్లేషణను అందించినందుకు. సో ఖచ్చితంగా మీ సూచనలు అనేవి అందరికీ ఉపయోగపడతాయని ఆశిద్దాం.